తిరుపతిలోని గోవింద దీక్ష భక్తులకు ప్రతి ఏడు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించి తద్వారా గోవిందమాల దీక్ష భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని అనంత గోవింద దాస్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు శ్రీధర్ ప్రబోధానందాలు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో నివాసముండే గోవిందమాలధార దీక్ష భక్తులు 1984వ సంవత్సరం నుండి గోవిందమాలలు ధరించి తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునేవారమని, అయితే ఇటీవల టీటీడీ తీసుకున్న నిర్ణయాల ద్వారా గోవిందమాలధారణ భక్తులకు శ్రీవారి దర్శనం కష్టతరం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ చేయాల్సిన టీటీడీ మాలాంటి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంలో అలసత్వం చూపుతుందని తెలిపారు. ఆన్లైన్లో దర్శన టోకన్లు తీసుకుని టీటీడీ చెప్తుందని, కాగా ఆన్లైన్లో టోకన్లు మారుమూల గ్రామాలలో దీక్ష తీసుకున్న భక్తులకు వీలు పట్టం లేదని వారు పేర్కొన్నారు. 9వ తేదీ 8 కేంద్రాలలో టోకన్లు ఇస్తామని తెలిపింది. అయితే టోకన్లు పొందలేని దీక్షాధారులకు ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించి టోకన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మాలధారలో ఉన్న భక్తులకు అన్ని దేవాలయాలలో ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కనీసం 8 కేంద్రాలలో ఒక్క కేంద్రాన్ని దీక్షాదారుల కొరకై కేటాయించాలని విన్నవించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మీడియా సమావేశంలో గోవిందమాల ధారణ దీక్ష భక్తులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏమి ఇబ్బంది లేదు స్వామి. ఈ విధంగా పేపర్లో ఇవ్వము, దర్శనం ఇవ్వమని చెప్పడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఈ దర్శనం ఇవ్వమని చెప్పలేదు. ఏదో ఒక విధంగా రన్నింగ్ షెడ్యూల్లో పంపించడమో, సపరేట్ షెడ్యూల్లో కూర్చోబెట్టి పంపించడమో అట్లా చేస్తూ ఉన్నారు. ఈసారి పేపర్లో టోకెన్ ఉంటేనే దర్శనం, ఓకే, ఇట్స్ ఆల్ రైట్, టోకెన్ ఉంటే తీసుకుంటారు. మరి మారుమూలలో ఉండే వాళ్ళకి వీలు పడదు కదా. కాబట్టి వాళ్ళ కోసం ఒక సెంటర్ని అలాట్ చేయమని అడుగుతాను. ఇది న్యాయమైన కోరిక. దీని మీద ఈఓ గారు స్పందించాలని మేమందరం కలిసి ప్రార్థిస్తాం. 2004 వరకు ఇచ్చారు. ఆ తర్వాత మమ్మల్ని మెల్లిమెల్లిగా పక్కన పెట్టేసారు, అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. గోవిందమాల వేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే హైందవ సనాతన సాంప్రదాయం కూడా ఒక భాగం గోవిందమాల కూడా. ఎక్కడ ఊరూరా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులు చేసే పని మేము చేస్తున్నాం స్వామి. ఊరూరా వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని ప్రచారం చేస్తున్నాం. వెంకటాచల మహత్యంలోని వెంకటేశ్వర స్వామి లీలలు ప్రచారం చేస్తున్నాం. మమ్మల్ని కూడా గుర్తించి గోవిందమాల భక్తులకి 10 కౌంటర్లలో ఒక కౌంటర్ అన్నా కేటాయించాలని చైర్మన్ గారికి, ఈఓ గారికి, టీటీడీ యాజమాన్యానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం స్వామి. మా గురించి కూడా ఒక్కసారి భగవంతునికి మేము విన్నవిస్తున్నాము. మీరు కూడా మా గురించి పట్టించుకోవాలని ప్రార్థిస్తున్నాం స్వామి. ఓం నమో వెంకటేశాయ. అధికారులు సహృదయంతో ఆలోచించి సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మీరు గోవింద దీక్షని మీరు పక్కన పెట్టకుండా ఆ దీక్ష భక్తులను కూడా మీరు ప్రోత్సహించి వాళ్ళకి ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశుల్లో దర్శనం ఏర్పాటు చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. ఆ స్వామివారి అనుగ్రహంతో దీక్ష ప్రభవిల్లాలని మేము ఆ స్వామివారికి వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. కాబట్టి పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి అన్ని పత్రికల్లో కూడా ప్రచురిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓం నమో.